దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు 35వ ప్రసంగం విశ్వాస పరీక్ష నుండి చేయబోతున్నాను. విశ్వాసము, ప్రతి విశ్వాసి పేరే విశ్వాసి. విశ్వాసి అంటే విశ్వాసం కలవారు. మనకు రక్షణ విశ్వాసం ద్వారా కలుగుతుంది. మన విశ్వాసం ద్వారానే ఆత్మతో నింపబడుతున్నాం. విశ్వాసం ద్వారానే నిత్యరాజ్యానికి కూడా వారసులు అవుతున్నాం. విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాలు నమ్ముతున్నాం. విశ్వాసం ద్వారా దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నిటికీ ఆయన నమ్మకత్వం చూపెడతాడని, ఆయన మారడని, ఆయన మాటలు మారవని, ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. ఇవన్నీ విశ్వాసం. పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు విశ్వాసంతో చదువుతున్నావు. ఆ వాగ్దానాలను విశ్వాసం ద్వారా స్వతంత్రించుకుంటున్నావు. మరి నీ ప్రతి నడక కూడా విశ్వాసంతోనే నడుస్తున్నావు. నీ గురి కూడా విశ్వాసం కర్త అయిన యేసు ప్రభువే ఉన్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా చాలా గొప్పది క్రైస్తవ జీవితంలో. మరి వీటన్నిటిలో గొప్పది ప్రేమ అని 1 కొరింథీ 13 ఉంది. ఈ అన్నిటి అంటే ప్రేమ ఉంటే నీకు విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటే నిరీక్షణ ఉంటుంది. దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచుతావు. దేవుని ప్రేమిస్తే ప్రార్థన చేసి జవాబు కొరకు నిరీక్షిస్తావు. కనుక ఈ విశ్వాసం అనేది మనకు గొప్ప పరిమాణంలో అడిగి పొందుకోవచ్చు. అడుగుడి మీకు ఇవ్వబడం. లూకా సువార్త 17:5 అపోస్తలులు అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును మీరు వృద్ధిపరచండి. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఎందుకంటే ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. ప్రతి కార్యంలో నీకు విజయం కావాలంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం అంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. మరి విశ్వాస వీరుల జాబితా ఉంది హెబ్రీ 11లో. అనేక మంది గొప్ప భక్తులు దేవుని చేత ఏర్పరచబడిన వారు, విశ్వాసం చేత వారు రాజ్యములను గెలిచిరని, యుద్ధములో విజయం పొందినారని. మరి ఇలాగూ అది హెబ్రీ 11:33 ఆ మాట ఒకసారి చదువుదాం. హౌ దే కుడ్ కాంకర్ ఎవ్రీథింగ్ త్రూ ఫెయిత్. హెబ్రీ 11. ఇదంతా ఈ 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా. దీంట్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. హెబ్రీ 11:33 వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములు పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలి. ఇంకా చాలా ఉంది. అంటే విశ్వాసం ద్వారానే ఇవన్నీ వారు జరిగించగలిగినారు. దేవునిలో గొప్ప విశ్వాసం. ఈ విశ్వాసము మీరు కలిగి ఉన్నారా లేదా మిమ్మును మీరు పరీక్షించుకోవాలని ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది 2 కొరింథీ 13:5 చూడండి. 2 Corinthians 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి. యు హావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నారా? యేసుక్రీస్తులో విశ్వాసం కలిగి ఉన్నారా? మీ క్రైస్తవ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో, ఈ యాత్రలో మీరు ఎవరిని నమ్ముకుంటున్నారు? ఎవరి యందు మీ విశ్వాసం ఉన్నది? అంటే యేసు ప్రభువునందు మీ విశ్వాసం ఉండాలి. ఒకవేళ అవిశ్వాసం ఉంటే మీరు జీవితంలో ఓటమికి గురవుతారు. దేవుని యందు విశ్వాసం ద్వారానే ప్రతి కార్యాన్ని గెలవగలరు, విజయం సాధించగలరు కేవలం విశ్వాసం ద్వారా. కాబట్టి మీరు విశ్వాసం గలవార్యమో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. పక్షిరాజుకు రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలు చాపి పైకి ఎగురుతుందండి. కోడికి కూడా రెక్కలు ఉన్నాయి కానీ ఎగరడానికి ఉన్న విశ్వాసం లేదు. కోడి భూమి మీదనే తిరుగుతుంది కదా, రెక్కలు ఉన్నాయి కానీ ఎగరలేదు. అంటే అలాగూ విశ్వాసి అంటే పైకి పయనించాలంటే, ఆ దేవునితో కలిసి విహరించాలంటే అంత గొప్ప విశ్వాసం నీకు అవసరమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు విశ్వాస పరీక్షలో పక్షవాయు గలవానికి కలిగిన స్వస్థత గురించి వివరించాలని
మరి నేను ప్రేరేపింపబడినాను. ఈ పక్షవాయు గలవాడు అంటే పారాలిటిక్ పర్సన్, పక్షవాయు గలవాడు నిస్సహాయ స్థితిలో ఉంటాడు. కాళ్ళు చేతులు పనిచేయవు, ఎక్కడున్నాడో అక్కడే పడి ఉంటాడు. లేచి కూర్చోవడం కానీ నిలవడం కానీ తనంతట తన పనులు చేసుకోవడం కానీ వీలు లేని నిస్సహాయ స్థితి. పక్షవాయు గలవాన్ని యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు. యేసు ప్రభు తన పరిచర్యలో శరీరధారిగా ఉన్నప్పుడు స్వస్థతలు అనేకముగా చేసినాడు. దేవుని యొక్క మహాశక్తి ద్వారా కుంటి వారిని బాగు చేసినాడు, గుడ్డి వారిని బాగు చేసినాడు, చెవిటి వారిని బాగు చేసినాడు, మూగవారిని బాగు చేసినాడు, పక్షవాతం గలవారిని బాగు చేసినాడు, కుష్ఠరోగులను ముట్టి బాగు చేసినాడు, అపవాది శక్తుల చేత బాధపడి వారికి విడుదల ఇచ్చినాడు, చనిపోయిన వారిని కూడా లేపినాడు. ఇదంతా అతని శక్తి ప్రదర్శనం. అంటే హీ ఎగ్జిబిటెడ్ హిజ్ డివైన్ పవర్ వైల్ హీ వాజ్ ఆన్ ఎర్త్. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో ఇలాగుంది, యాక్ట్స్ 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అంత దైవ కార్యాలు కదా. యేసు ప్రభు అరణ్యములో ఆహారం పెట్టినాడు, నీళ్ల మీద నడిచినాడు. అంటే ఇవన్నీ కూడా మహిమ కార్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ పక్షవాయు గలవాని గురించి ఉంది. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఈ పక్షవాయు గలవాని గురించి, అంటే ముగ్గురు సువార్తికులు ఈ పక్షవాయువు గురించి, ఇతని యొక్క స్వస్థత గురించి వివరించినారు. లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుండి 26 వచనాలు లూకా సువార్తికుడు కూడా రాస్తున్నాడు. మార్క్ సువార్త 2వ అధ్యాయం రండి. మార్క్ 2:1 నుండి కొన్ని వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చాను. యేసు ప్రభు తరచుగా కపెర్నహూములోకి వచ్చి పేతురు ఆంద్రేయ నివసించిన గృహంలో ఆయన బస చేసేదని మరి మనకు వాక్యం నుండి అర్థమవుతుంది. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటైనను వారికి స్థలం లేకపోయినా యేసుప్రభుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జన సమూహం ఉంటుంది. వేర్ జీసస్ ఇస్ దర్ ఇస్ అ బిగ్ క్రౌడ్. ఎందుకంటే యేసుప్రభుని గురించిన వార్త వారు విన్నారు. ఆయన స్వస్థపరుస్తాడు, రోగములను ఆయన బాగు చేస్తాడని, దయ్యములను ఆయన వెళ్ళగొడతాడని, ఆయన గొప్ప దేవుడని లేక దేవ శక్తి గలవాడని వారు నమ్ముతున్నారు. కాబట్టి యేసుప్రభు ఎక్కడున్నా అక్కడంతా జనసమూహం కిక్కిరిసి ప్రజలు వారు ఎంతగా ఉన్నారంటే వాకిట కూడా స్థలం లేదు. ఆయన వారికి వాక్యము బోధించుండగా గొప్ప జనసమూహానికి యేసుప్రభు కపెర్నహూములో పేతురు ఆంద్రేయ నివసించే గృహంలో ఉన్నాడు. ఇల్లంతా జనాలతో నిండిపోయింది, వాకిట కూడా స్థలం లేదు. యేసుప్రభు నోరు తెరిచి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కొందరు పక్షవాయు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన ఎదుగు తీసుకొని వచ్చారు. ఒక పక్షవాయు గలవాన్ని ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. పక్షవాయు గలవాడు యేసుప్రభు గురించి వినిండొచ్చు, కానీ తనంతట తానే రాలేడు కాబట్టి సహాయకులు అవసరం. తన మిత్రులేమో 4 ఇతన్ని ప్రేమించేవారు ఇతనికి సహాయం చేయాలని యేసుప్రభు దగ్గరికి ఇతన్ని తీసుకొని వస్తే తప్పకుండా స్వస్థత కలుగుతాన్ని వారికి విశ్వాసం ఉన్నది. యేసుప్రభు వారి విశ్వాసాన్ని కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. ఈ విశ్వాసము ఆ రోజు ఎంత విజయం ఇచ్చిందో మనకు వాక్యం నుండి తెలుసుకోగలం. 4వ వచనం మార్క్ 2:4. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎందుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాన్ని పరుపుతో దింపిరి. మరింత జనం ఉంది. ఈ పక్షవాయుగానికి ఈ పక్షవాయు రోగంతో బాధపడుతున్న ఈ వ్యక్తిని ఏ విధంగా యేసుప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి, యేసు సన్నిధికి చేర్చాలంటే చాలా ప్రయాసంతో కూడిన పని. ఎందుకంటే ఇల్లంతా మనుషులే, వాకిట్లో మనుషులే, అడుగు పెడతానికి స్థలం లేదు. ఈ పక్షవాయు చేత బాధపడేవాడిని యేసుప్రభు దగ్గరికి ఎలా తీసుకొని రావాలి? 4 మోసుకొని వస్తున్నారు. వారికి ఒకటే ఉపాయము తట్టింది, ఏంటంటే ఇంటి కప్పు కూడా తీసి అక్కడ నుండి యేసుప్రభు సన్నిధిలో పాదాల దగ్గరికి ఈ రోగిని దింపాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చదువుతుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇల్లు వారిది కాదు, ఇల్లు పేతురుది. ఇల్లు కప్పు ఊడదీస్తే, మీ ఇంటి కప్పు ఊడదీస్తే మీరు ఊరుకుంటారా? నాకు అనిపించింది పేతురు ఎలాగ మౌనంగా ఉన్నాడు. కప్పు ఊడదీస్తుంటే ఆ మట్టి పెడ్డలు, ఆ పెంకులు ఇవన్నీ కూడా కదిలి నాకు అనిపిస్తుంది యేసయ్య మీద కూడా పడి ఉండొచ్చు. ఎందుకంటే యేసు దగ్గర ఉన్న ఆ మీద ఉన్న కప్పే వారు ఊడదీస్తున్నారు. అంటే ఇట్స్ క్రియేటింగ్ సచ్ న్యూసెన్స్. శబ్దాలు కూడా వస్తున్నాయి. మరి ఇల్లు వారిది కాదు, పేతురు అనే శిష్యుని ఇల్లు. వారు పెంకులు తీస్తున్నారు. ఎంత మటుకు తీస్తే, ఎంత పెద్దగా మరి తీస్తే ఆ మంచం పడాలి, మంచం మీద ఉన్న రోగి దింపబడాలి. అంటే పెద్ద చిల్లే అనమాట. ఇంటికి పెద్ద ఒక మరి ఖాళీ స్థలాన్ని వారు చేసినారు. మంచములో ఉన్న పక్షవాయు గలవాన్ని ఆ రోగిని యేసుప్రభు పాదాల దగ్గర దింపడానికి వారు ప్రయత్నిస్తున్నారు. 5వ వచనం చూడండి. యేసు వారి విశ్వాసము చూచి, నాతో కలిసి పలుకుతారా? యేసు వారి విశ్వాసము చూచి.
మరి ఒకసారి యేసు వారి విశ్వాసము చూసి, యేసు ఇవన్నీ చూస్తున్నాడా? వారు చేసే ప్రయత్నాలు ప్రయాసాలు ఇవన్నీ చూస్తున్నాడు. కానీ అంతకంటే ఎక్కువగా ఆ నలుగురు వ్యక్తుల్లో ఉన్న గొప్ప విశ్వాసం, ఆ రోగిలో ఉన్న విశ్వాసం యేసు చూసినాడు. యేసు చూసినాడు వారి విశ్వాసాన్ని. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు గలవానితో చెప్పాను. అతనేమో శారీరకమైన రోగంతో వచ్చినాడు యేసు సన్నిధికి. యేసు ప్రభు అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. పాపానికి రోగానికి ఏమైనా బంధం ఉందా అని మనకు అనిపిస్తుంది. పాపము రోగము తప్పకుండా దెర్ ఈస్ అ లింక్ బిట్వీన్ సిన్ అండ్ సిక్నెస్, నో డౌట్. కానీ ప్రతిసారి రోగం వచ్చినప్పుడు పాపం ద్వారా వచ్చిందని మనం చెప్పలేము. పాపం చేస్తే రోగాలు వస్తుంది తప్పకుండా. సుఖ వ్యాధులు అంటారు. లైంగిక పాపం చేసే సిఫిలిస్ అనే ఒక రోగం ఉంది. నేను ఈరోజు చదివినాను. ఆ రోగం వస్తే తప్పకుండా పక్షవాతం వచ్చేస్తుందంట. అంటే లైంగిక సంబంధమైన పాపం చేసి ఈ యొక్క నేను చెప్పిన సిఫిలిస్ అనే రోగం వస్తే తప్పకుండా వారి కాళ్ళు చేతులు పడిపోతుందని నేను ఈరోజు చదివినాను. అంటే వీడు పాపం చేసినాడని, ఈ పాపం చేయడం ద్వారానే ఈ రోగం వచ్చిందని యేసు ప్రభు గుర్తుపట్టినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నట్లు రోగం ఉన్న వారందరూ పాపం చేసినందుగా కాదు. ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా అన్నాడు, ఒక గుడ్డివాడు, వీడెందుకు గుడ్డివాడు అయినాడు? వీడు పాపం చేసినాడా లేక వీరి తల్లిదండ్రులు పాపం చేసినారా అని ఒకసారి యేసు ప్రభువును ప్రశ్నిస్తున్నారు. యోహాను సువార్త 9 చూడండి, జాన్ 9 చాప్టర్. ఆయన మార్గమున పోచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడాను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయన అడిగాను. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాను. అంటే దేవుని మహిమార్థం, దేవునికి మహిమ కలగాలని. ఎందుకంటే గుడ్డివాడు యేసు ప్రభు చేత స్వస్థపరచబడితే ఎంత మహిమ దేవునికి. అందుకే వాడు గుడ్డివాడుగా పుట్టినాడు. వాడు పాపం చేసినందుకు కాదు, వాడు తల్లిదండ్రులు పాపం చేసినందుకు కాదు, దేవుని నామం మహిమపరచబట్టే కానీ యేసు ప్రభు అంటున్నాడు. అంటే కొన్నిసార్లు రోగాలు ఎందుకు వస్తాయి? ఆ రోగం నయమైనప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరుస్తున్నావు. అంటే దేవునికి మహిమ కలగడానికి ఆ రోగం నీ జీవితంలో దేవుడు అనుమతించినాడు. కొన్నిసార్లు రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే రోగం వచ్చినప్పుడే నీవు దేవుని దగ్గరకు వస్తున్నావు. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని, కానీ ఎప్పుడైతే శ్రమ సంభవించిందో నీ కట్టడలో నేను నేర్చుకుంటున్నానని కీర్తనలో మనం చూస్తున్నాం. శ్రమ ఎప్పుడు కూడా మరి దేవునికి దగ్గరలో తీసుకొని వస్తుంది వ్యక్తులను. శ్రమ కొన్ని పాఠాలను నేర్పిస్తుంది. రోగంలో అనేకమైన పాఠాలు నేర్చుకుంటావు, వాగ్దానాలు వెతుకుతావు, ప్రార్థన జీవితం మెరుగుపరుచుకుంటావు. కనుక ఇలాంటి రోగములు కొన్నిసార్లు పాపం ద్వారా, మరికొన్నిసార్లు దేవుని చిత్త ప్రకారం, మరికొన్నిసార్లు నీకు కొంత తరబీదు ఇవ్వడానికి దేవుడు అనుమతించే రోగాలు. కనుక ఇక్కడైతే వీడు పాపం చేసి రోగి అయినాడు. ఎందుకంటే యేసు ప్రభు గుర్తుపట్టేసినాడు. యేసు ప్రభుకు మరుగై ఏమీ లేదు కదా, వీడు పక్షవాతం వచ్చింది, వీడు పాపం చేసినాడు. వీని పాపం పోవాలంటే వీని పాప క్షమాపణ కలగాలి. దేవుడు వీని పాపాలను క్షమించాలి. అందుకే కుమారుడా నీ పాపములు క్షమింపబడింది అని ఆ పక్షవాయువు గలవానితో యేసు ప్రభు అంటున్నాడు. యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్. అంటే రోగము మొదట నయం చేయాలా లేకుంటే పాపము తొలగించాలా? అట్లా మనకు అనిపిస్తుంది. ఒక రోగి వచ్చినప్పుడు రోగంతో వచ్చినాడు, ఆ రోగము తొలగించాలి, నీ రోగం నుండి విడుదల నీకు కలుగుతుంది అని చాటించాలి. కానీ నీ పాపంలో నుండి నీకు విడుదల కలుగుతుంది, నీ పాపం క్షమింపబడిందని యేసు ప్రభు ఎందుకన్నాడు అంటే నీకు శారీరకమైన స్వస్థత కావాలంటే మొట్టమొదట నీ పాపముల నుండి విడుదల కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు ఒక చేతికి ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు తీసిన తర్వాత కదా మందు పెట్టేది. ఆ ముళ్ళు ఉన్నప్పుడు దాని మీద ఎవరు మందు రుద్దరు, రాయరు. ఫస్ట్ ఆ ముళ్ళు తీసేయాలి. అంటే నీ శరీరానికి స్వస్థత కావాలంటే ఆ పాపం అనే ముళ్ళు తొలగించాలి. ఈరోజు కూడా వార్తల్లో చూసిన ఒక చిన్న బాబు, అంటే 12 ఏళ్ల బాబు మీద నుండి క్రింద పడినప్పుడు అతని కాలుకు బలమైన సీకు గుచ్చుకుందాడు. ఆ సీకు తొలగించడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు, గ్యాస్ కట్టర్ తోటి కట్ చేయడానికి వారు తొలగించలేకపోతున్నారు. అంటే అలాగే పాపము అనే ముళ్ళు కానీ పాపము నీలో ఉన్నప్పుడు మొదట పాపం నుండి విడుదల పొంది తర్వాత నీవు శారీరకమైన స్వస్థత పొందాలి. అది దేవుని చిత్తం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, కుమారుడా, ఇంకో దగ్గర మత్తయి సువార్తలో, కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడింది. అప్పుడు ఇక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు వారు అక్కడ కూర్చొని ఉన్నారు. వారు కూడా యేసు ప్రభు ఎక్కడ ఉంటే వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు దేవుని వాక్యం వినడానికి కాదు, కానీ యేసు ప్రభు చేసే ప్రతి పనిలో తప్పు పట్టడానికి, ఆయన మాటల్లో తప్పు పట్టడానికి, ఆయనను విమర్శించడానికి ఎప్పుడు యేసు ప్రభు వెనువెంటనే వీరందరూ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యులు వీళ్ళు ఎప్పుడు కూడా వెనువెంటనే ఉంటారు.
ప్రభువును విమర్శించడానికి. మరి వారు అంటున్నారు, ఇతడు ఎట్లు చెప్పుచున్నాడు, ఎలా చెప్పగలడు, ఈయన ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకోలేరు. వాళ్ళ హృదయంలో అనుకుంటున్నారు, గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, పాపములు క్షమించడానికి ఈయనకు అధికారం ఎక్కడి నుండి వచ్చింది, కేవలం దేవుడే కదా పాపములను క్షమించేది. అంటే యేసు ప్రభు దేవుడని వారు నమ్మడం లేదని అర్థం. యేసు ప్రభు దైవ కుమారుడు, మనుష్య కుమారునిగా ఈ లోకంలో వచ్చినాడు, పాపములను క్షమించడానికి అధికారం గలవాడు యేసు ప్రభు అని వారు నమ్మడం లేదు. అందుకే అంటున్నాను, నువ్వు దేవదూషణ చేస్తున్నావు, దేవుడే పాపములను క్షమించగలడు. మరి యేసు ప్రభు దేవుడు కాడా? యేసు ప్రభువే కదా క్షమించడానికి, పాపములను క్షమించడానికి అధికారం గలవాడు. వారు తమలో తాము ఇలా ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, యేసు ప్రభువు నేను చెప్పినగా అన్ని బట్టబయలే కదా, వారి హృదయంలో వారు ఏమి ఆలోచిస్తున్నారో యేసు ప్రభుగా తెలుసు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? ఈ పక్షమై గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, వారితో అంటున్నాడు, విమర్శించే వారి పరిచయాలు శాస్త్రులతో అంటున్నాడు, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నీ పాపములు క్షమింపబడిందని పక్షమై గలవానితో చెప్పడం సులభమా, లేక నీ పరిపెత్తుకొని నీవు నడుమని చెప్పడం సులభమా? అంటే దాని అర్థం ఏంటంటే, పాపములను క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఆ అధికారం చేత రోగి యొక్క పాపముల నుండి విడిపించగలడు. నీ పరిపెత్తుకొని నువ్వు స్వస్థత పొందు అనే దానికంటే పాపముల నుండి నువ్వు విడుదల పొందినావు అని చెప్పడమే చాలా గొప్పదని వారికి రుజువు చేస్తున్నాడు. పక్షవాయువు గల వాణ్ణి చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని మొట్టమొదట పాపములు క్షమించినాడు. తర్వాత ఇప్పుడు వాని రోగాన్ని నయం చేస్తున్నాడు, అతని స్వస్థపరిచినాడు మాట చేత. నువ్వు లేవు, లేచి పరిపెత్తుకొని నడుమంటున్నాడు. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది చాలా ఆశ్చర్యపడుతున్నారు అన్నమాట. ఇది ఎక్కడి వింత, ఇంతకుముందేమో పాపములు క్షమించినాడని, తర్వాత ఇప్పుడు రోగం కూడా నయం చేస్తున్నాడు. ఈ రోగి ఎన్ని సంవత్సరాల నుండి పక్షవాతం గల వాడు మనకు తెలియదు, అది ఇక్కడ రాసలేదు. వీ డు నాట్ నో హౌ మెనీ ఇయర్స్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ పారాలిటిక్ స్ట్రోక్. కానీ యేసు ప్రభు ఒక మాట పలకగానే లేవమన్నప్పుడు లేచినాడు, నడుమన్నప్పుడు నడుస్తున్నాడు, పరిపెత్తుకోమన్నప్పుడు పరిపెత్తుకున్నాడు, ఇంటికి వెళ్ళమంటే ఇంటికి వెళ్తున్నాడు. ఇది జనసమూహము. మరి ఈ విమర్శకులు వీరు చూసినప్పుడు చాలా విభ్రాంతి నొందినారు. దే గాట్ షాక్డ్, స్టన్డ్. ఇది ఎక్కడి వింతబ్బా, ఇంత శక్తి ఇతనికి అని వారు ఇలాంటి కార్యాలు మేము ఎప్పుడు చూడలేదని అంటున్నారు. ఒక వింత కార్యంగా వారు భావిస్తున్నారు. వారిలో కొందరు దేవుని కూడా మహిమపరుస్తున్నారు. అంటే ఎంత అధికారం చూడండి. ఆ యొక్క పక్షవాతం గలవాని ఆ రోజు పాపముల నుండి విడుదల, అలాగే శారీరకమైన స్వస్థత, ఈ రెండు కార్యాలు జరిగినట్టు మనం చూస్తున్నాం. మరి ఈ వాక్య భాగంలో స్వస్థత ఉంది, పాప క్షమాపణ ఉంది, అలాగే విశ్వాసం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ ఫెయిత్ ఇన్ దీస్ ప్యాసేజెస్. ఈ యొక్క విశ్వాసం, వారి విశ్వాసము చూచి అని ప్రభువు వారి విశ్వాసాన్ని గమనించినాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మార్కు 2:5 ఉంది, యేసు వారి విశ్వాసము చూచి. అంటే విశ్వాసం నీలో ఉందా, విశ్వాసం నాలో ఉందా? యేసు ప్రభు గమనిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా నీకు దేవునిలో ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఒకవేళ సన్నగిలితే ప్రార్థన చేసి విశ్వాసం అనే వరాన్ని పొందుకోవాలి. 9 వరాల్లో చాలా గొప్ప వరం విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్ ద 9 గిఫ్ట్స్. ఎందుకంటే ఆ దినాల్లో అపోస్తలు విశ్వాసం అభివృద్ధి చేయమని ప్రార్థన చేసి లోకమునే తలక్రిందులు చేసే వ్యక్తులుగా మారిపోయినారు. విద్య లేని పామరులు యేసు ప్రభునందు విశ్వాసంతో వాక్శక్తిని పొందుకొని సువార్త చాటించగలిగినారు. వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టినారు. దేనికి భయపడలేదు. చూడండి, విశ్వాసం ఉంటే నీలో భయం ఉండదు. ఈ పక్షవాతం గలవాన్ని 4 స్నేహితులు ఇంటి కప్పు ఊడదీయడానికి ఎంత ధైర్యం కావాలి నాకు అనిపిస్తుంది. హౌ డేర్ దే ఆర్. ఎవరిదో ఇల్లు, ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళు ఈ రోగిని యేసు ప్రభు దగ్గర దింపాలంటే ఇల్లు కప్పు ఊడదీసినారు. అంటే చాలా ధైర్యమే అనిపించింది. ఇంత ధైర్యం అంటే వారు ఎవరికి భయపడడం లేదు. మేము యేసయ్య దగ్గర పోతున్నాం, ఈ వ్యక్తికి స్వస్థత కావాలి అంటే ఎట్టి ఆటంకాలన్నా అడ్డంకులన్నా ఎదుర్కోవడానికి వారిలో ఏమున్నది, ధైర్యం ఉన్నదనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్వాసం ఉన్న దగ్గర ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉన్న దగ్గర స్వస్థత ఉంది,
విశ్వాసమున్న దగ్గర పాపం నుండి విడుదల ఉంది. విశ్వాసమున్న దగ్గరనే అద్భుత కార్యాలు, వింత కార్యాలు జరగడం మనం చూస్తున్నాం. అసాధ్యమైన కార్యాలు జరగాలంటే విశ్వాసం ఉండాలి. మార్తాతో యేసుప్రభు ఏమంటున్నాడు? మార్తా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు నమ్ము మార్తా, నీ నమ్మకం సరిగా లేదు. తోమాతో అంటున్నాడు, తోమా, నీవు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండు. నీకు అవిశ్వాసం ఉన్నది, నువ్వు చూస్తేనే నమ్ముతున్నావు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే జీవితంలో నీకు కలిగే ఇబ్బందులు కానీ, క్లిష్ట పరిస్థితులు కానీ, రోగమే కానీ, శత్రు బాధేమి కానీ, ఆర్థిక ఇబ్బందులైనా యేసుప్రభు పాదాల దగ్గరికి నీవు వచ్చి ప్రాధేయపడితే, పశ్చాత్తాపమైన హృదయంతో వేడుకుంటే ఆయన చేయలేని ఏ అద్భుతం కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పిల్లల కొరకు మనం ప్రార్థిస్తున్నాం, పిల్లలు దేవుడు మారుస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. యేసు ప్రభు పాదాల దగ్గరికి నువ్వు వస్తే నీకు తప్పకుండా నువ్వు అడిగినవి దొరుకుతుంది. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతుంది. ఈ పక్షవాతం గలవాడు బాగైనాడు, ఏదో లేచి కష్టంగా కూర్చున్నాడు అని కాదు. నువ్వు లేవమన్నట్టు వాడు దిగున లేచినాడు, నడుమన్నప్పుడు నడుస్తున్నాడు, పరిపెత్తుకొని. వాడు మరి మంచము, పరుపు, ఆ పరుపు మీద పడుకొని వారిని తెచ్చినారు కదా, ఇవన్నీ పట్టుకొని తిరిగిపోవడానికి ఉన్న శక్తి. అంటే వారు ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి అద్భుతం జరుగుతుందని. వారిలో విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసాన్ని వారు ప్రయోగించినప్పుడు వారు ఊహించలేని కార్యాలు జరగడం మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు ఒక అద్భుతం చేయాలంటే, ఒకవేళ నీలో పాపం ఉంటే ఆయన అద్భుతం చేయలేడు. ఆ పాపం ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఇక్కడ పాపి వీడు, ప్రభు గుర్తుపెట్టినాడు. పాపం ద్వారానే ఈ పక్షవాతం రోగం వచ్చింది. ప్రభు అద్భుతం చేయాలంటే మొట్టమొదట పాపముల నుండి విడుదల కావాలి. ఆ పాపములు క్షమింపబడాలి. భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అని ఆయన నిరూపించుకున్నాడు యేసుప్రభు. పాపముల నుండి విడిపించిన తర్వాత నీ పరిపెత్తుకున్నాడు మనప్పుడు వాడు సంపూర్ణంగా స్వస్థత పొందినాడు. అంటే మన దేహమంతా అద్భుతమైన డివైన్ పవర్, మనం ఊహించలేని దైవికమైన శక్తితో ప్రతి అవయంలో కూడా వాడు శక్తి పుంజుకున్నాడు. అందుకే కదా లేచినాడు, నడుస్తున్నాడు, పరిపెత్తుకొని ఇంటికి వెళ్తున్నాడు. అంటే మహా అద్భుతమే. కనుక ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానిస్తుంటే ప్రభు నాతో మాట్లాడినాడు. ఈ లోకంలో ఎంతో మంది రోగులు ఉన్నారు, ఎంతో మంది ఇబ్బందుల్లో, అవసరతల్లో ఉన్నారు, పాపంలో ఉండేవారు ఉన్నారు. ఈ పక్షవాతం గలవాన్ని ప్రభు దగ్గరికి తేవాలంటే 4 వ్యక్తులు మంచం మోయాలి. మంచానికి 4 కాళ్ళు కదా, 4 మరి మూలలు పట్టుకోవాలి 4. అప్పుడే వీడు పడక మీద నుండి లేవలేని దుస్థితిలో ఉన్న ఈ వ్యక్తి యేసు పాదాల దగ్గరికి ఆ కప్పు ఊడదీసి దింపుతున్నారు. ఎందుకంటే కిక్కిరిసినంత జనం, వారికి మార్గం లేదు. నాకు అనిపిస్తుంది ఇలాగే ఈ విధంగా ఈ 4 వ్యక్తులు ఈ యొక్క పక్షవాతం గలవాన్ని యేసు ప్రభు సన్నిధికి తెచ్చినారు. అక్కడ గొప్ప విడుదల కలగడం మనం చూస్తున్నాం. రోగ నివారణ, పాప నివారణ కలుగుతుంది. అలాగే ఈ లోకంలో నువ్వు ఎదురవుతున్న వ్యక్తులు కొన్నిసార్లు నీ బంధువుల్లో ఉంటారు, నీ మిత్రుల్లో ఉంటారు, ఉద్యోగ స్థలంలో ఉంటారు, చాలా అవసరతల్లో ఉండే వ్యక్తులు ఉంటారు. చూసి చూడనట్టు ఉండకూడదు. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉండాలి. అతన్ని, ఆ అన్యురాలు, ఆ కుటుంబం దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు తప్పకుండా వారికి విడుదల కలుగుతుందని విశ్వాసం తెచ్చే నీకు ఉండాలి. వారికి ఆ నమ్మకం తప్పకుండా కలుగుతుంది. దేవుడు అనుగ్రహిస్తాడు, వారి అవసరతలు తీరిపోతుంది. కనుక ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసు వారి విశ్వాసమును చూచి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో ఈ వాక్య భాగం ఈరోజు ధ్యానించినాం. నీలో విశ్వాస పరిమాణం ఎంత ఉన్నది? నీ దినదిన అవసరతల కొరకు దేవుని అందు విశ్వాసం ఉందా? ఒక రోగం కలగానే ఎంత భయం కలుగుతుంది. అది అలా భయం ఎందుకు వచ్చింది నీకు? స్వస్థపరిచి దేవుడు ఉన్నాడు కదా. ఆయనను ఆశ్రయిస్తే ప్రాణమునకు, ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు ఆ మన కొరకు సిలువలో బలి అయి తన మూల్యమైన ప్రాణం, విలువైన రక్తాన్ని చిందించినాడు కదా. రోగము కలుగగా ప్రభువే స్వస్థపరుస్తాడనే విశ్వాసం మనకు ఉందా? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా విడుదల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ హీల్ యువర్ బాడీ. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ దట్ యూ విల్ బి క్లెన్స్డ్ ఫ్రమ్ యువర్ సిన్. నీ పాపంలో నుండి విడుదల యేసు ప్రభువులు మరి అనుగ్రహిస్తాడని విశ్వాసం. పాపము ప్రభు దగ్గర ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు శరీరానికి కూడా ఆరోగ్యం లభిస్తుందని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కనుక విశ్వాసం ద్వారా వీరు ఆ యొక్క గృహం యొక్క పెంకులు కూడా ఊడదీసినారు. విశ్వాసం ద్వారా మోసుకొని వచ్చినారు. వారిలో విశ్వాసం ఉంది, వాళ్ళ ధైర్యం ఉంది, గొప్ప కార్యం ప్రభు చేస్తాడని గొప్ప నమ్మకం ఉంది. ఇంత జన సమూహంలో వచ్చినారు. వారు ఎక్కడ నిరాశపడడం లేదు. చూడండి, సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఈరోజు వీలు కదని వెనుక వెళ్ళొచ్చు కదా, అలా వారు వెనుక మళ్ళలేదు. వారు విశ్వాసాన్ని ప్రయోగించినారు. విశ్వాసం ఉంటే సరిపోదు, యూ హావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని వారు ఆ రోజు ఉపయోగించినారు. వారు ధైర్యంగా వెళ్ళినారు ఇంటి కప్పు మీదకి, ధైర్యంగా ఇంటి కప్పు ఊడదీస్తున్నారు.
అంటే వారికి ఏ కీడు జరగదు. అంటే వారిలో ఉన్న విశ్వాసము ఆ ఇంటి యజమాని కూడా అనుకూలపరిచింది. అంటే ఎప్పుడైతే మన హృదయంలో చాలా విశ్వాసం ఉంటుందో అన్ని నీ చుట్టూన్న కార్యాలన్నీ నీకు అనుకూలంగా అయిపోతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గ్రేట్ ఫెయిత్ కాంకర్స్ ఎవ్రీథింగ్. ఆ కనాను స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పట్టుదలతో ఏడుస్తూ ప్రలాపిస్తూ పాదాలు పట్టుకొని గోజాడుతున్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు కదా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. గ్రేట్ ఈస్ యువర్ ఫెయిత్ ఉమన్, లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ డిజైర్. నువ్వు కోరినట్టే నీకు అవును. కనుక దినదిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం ఏంటి అంటే విశ్వాసం. ఫెయిత్ ఇస్ ద రెమెడీ ఫర్ యువర్ ఎవ్రీడే ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఎన్నెన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి కదా. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీకు క్షమాపణ కావాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా విశ్వాసం చాలా అవసరం. యేసు ప్రభు కేవలం శరీరానికి మాత్రం స్వస్థత కాదు, నీ ఆత్మకు స్వస్థత, శరీరానికి స్వస్థత, నీ ప్రాణమునకు నెమ్మది అనుగ్రహించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. విశ్వాస పరీక్షలో ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగము నిమిత్తం నిన్ను స్తుతిస్తున్నాము. అనేక విధాల రోగులను బాగు చేసిన దేవుడు, విశ్వాసంతో ఆనాడు 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ వచ్చి విశ్వాసంతో నీ చెంగు ముట్టుకున్నప్పుడు వెంటనే ఆ రక్తధార అరికట్టిందని మేము వాక్యంలో చూస్తున్నాం. విశ్వాసం ద్వారా నీతో మొరపెట్టుకున్నవారు, నీ పాదాల దగ్గర చేరిన వారు అందరికీ విడుదల కలిగిందని మేము వాక్యంలో చూస్తున్నాం. ఆనాడు పక్షవాయు గలవాని విశ్వాసం, అతన్ని మోసుకొని వచ్చే ఆ యొక్క మనుషుల విశ్వాసం, వారి విశ్వాసం చూచి అని వాక్యంలో మేము చూస్తున్నాం. అవును తండ్రి, మా విశ్వాసాన్ని చూచి దేవుడు అయి ఉన్నాం. విశ్వాసం అనే గొప్ప వరము, గొప్ప పరిమాణంలో మాకు దయచేయమని మేము కోరుతున్నాం. విశ్వాసం అభివృద్ధిపరచమని మేము కోరుతున్నాం. ఈ లోకాన్ని జయించే విజయమే మా విశ్వాసం. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేది మా విశ్వాసం. ప్రతి ఆటంకాన్ని అధిగమించిన గొప్ప శక్తి కలిగించేది విశ్వాసం. ఎన్ని సవాళ్ళైన జీవితంలో ఎదుర్కోవడానికి, ఏ రోగమైనా తట్టుకోవడానికి విశ్వాసం మా హృదయంలో కావాలి. విశ్వాసంతో నిన్ను మేము తాకినప్పుడు, విశ్వాసంతో మేము నీ సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు పాపమైనా తొలగిస్తావు, రోగమైనా తొలగిస్తావు, శరీర స్వస్థత ఇస్తావు, ఆత్మ వ్యాధి నుండి విడుదల ఇస్తావు అని ఈరోజు మేము వాక్యం నుండి నేర్చుకున్నాం. అట్టి విశ్వాసము మాకందరికీ మీరు దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి కూడా విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నవుతాను. భర్తల మారుమనసు కొరకు ప్రార్థన చేసేవారు విశ్వాసం కావాలి, పిల్లల కొరకు ప్రార్థించేవారు విశ్వాసం కావాలి, స్వస్థత కొరకు విశ్వాసం అవసరం, ఉద్యోగం కావాలంటే విశ్వాసం కావాలి, సంతానం కావాలంటే విశ్వాసం కావాలి, కుటుంబం కట్టబడాలంటే విశ్వాసం కావాలి. దేవుల్లో గొప్ప నమ్మకము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు తండ్రి. అట్టి విశ్వాసం మాకందరికి దయచేయమని, ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఉన్న శక్తి, ధైర్యము మాకు దయచేయమని, విజయము మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా,
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము